అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము క్రొత్త మనసు. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఎవరి మీదకి యెహోవా ఆత్మ వచ్చింది? ఇక్కడ సమూయేలు తైల బుడ్డి తీసుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని అభిషేకించాడు. అతన్ని అభిషేకించినప్పుడు అతని మీదకి ఆత్మ అనేది వచ్చింది. అప్పుడు అతనికి క్రొత్త మనస్సు అనేది వచ్చింది. ఎవరికి? సౌలు గారికి క్రొత్త మనస్సు అనేది వచ్చింది. క్రొత్త మనస్సు అనే పదం మన పరిశుద్ధ గ్రంథంలో 443 సార్లు రాయబడి ఉన్నది. ఇక్కడ నీ మనసు ప్రభు వైపు త్రిప్పుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. కాబట్టి ఎప్పుడు మన మనసుని ప్రభు వైపుకి తిప్పుకొనవలను. మనం ప్రభు వైపుకి మన మనసుని త్రిప్పుకొనవలను అంటే ఏం చేయాలి? లూకాసు వార్త 15:11 ఎవరు దేవుని వైపు తిరిగారో చూద్దామండి. మనసు మార్చుకొని తండ్రి వద్దకు వచ్చాడు తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్త 15:11 నుంచి 32 వరకు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర తన ఆస్తి మొత్తం తీసుకొని దేశాంతరం వెళ్ళి వేశ్యలతో తన డబ్బునంతా ఖర్చు పెట్టుకొని తినడానికి తిండి కూడా లేని స్థితికి దిగజారిపోతాడు. ఆ స్థితిలో అతను తినడానికి ఏమీ లేక పందులు మేపటానికి వెళ్తాడు. పందులు తినే పొట్టైనా తిందాము అనుకుంటే ఆ పొట్టు కూడా అతనికి దొరకదు. అప్పుడు అతని మనసుకి మార్పు అనేది వస్తుంది. అతనికి అప్పుడు క్రొత్త మనసు అనేది వచ్చి ఏమవుతుందంటే, అతను నా తండ్రి దగ్గర అనేక మంది ఆశ్రయం పొంది ఉన్నారు, అనేక మంది దిగులు లేకుండా భోంచేస్తున్నారు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నన్ను క్షమించు తండ్రి అని అడుగుతాను, నన్ను క్షమించి చేర్చుకుంటే కూలివానిగానైనా అతని దగ్గర ఉంటాను అని తిరిగి క్రొత్త మనసుతో వస్తున్నాడు. క్రొత్త మనసుతో వచ్చిన బిడ్డని తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకొని అతన్ని ఆశీర్వదించి అతనికి ఇంకా ఉంగరము తొడిగి ప్రశస్తమైన వస్త్రములు తొడిగి మంచి విందు చేసి సంతోషిస్తాడు. సో తండ్రి మనం ఎప్పుడైతే క్రొత్త మనసు కలిగి తండ్రి దగ్గరికి తిరిగి వస్తామో అప్పుడు సంతోషించి మన కోసం పరలోకంలో విందు అనేది ఏర్పాటు చేస్తారు. కాబట్టి మనసు అనేది క్రొత్త మనసు అనేది రావడం ఎంతో అవసరం. నీ మనసు ప్రభు వైపు తిరిగినట్లయితే దేవుడు దీవిస్తాడు. మన మనసు మార్చుకోవాలి అంటే మనం 3 పనులు చేయాలి. మనము మామూలుగా జన్మతః పాపం చేసాము, కర్మ పాపాలు, తర్వాత మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు, ఈ పాపాలన్నిటి నుండి క్షమించబడాలి అంటే ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడి ఆయన రక్తంలో కడిగి నీతిమంతులుగా తీర్చబడితేనే మనము మన మనసు క్రొత్త మనసుగా మనకి వస్తుంది. క్రొత్త మనసు రావాలి అంటే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో పరలోకం బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయవలసిన పని మనసు వాక్యం ద్వారా మార్చబడాలి. వాక్యం ద్వారా మార్చబడాలంటే చదువు రాని వాళ్ళైతే వినటానికి వేగిరపడాలి. అదే చదువు వచ్చిన వాళ్ళైతే బైబిల్ని ఎక్కువ సార్లు చదువుతూ ఉండాలి. రోజుకు 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు అలా ఎక్కువగా మనం బైబిల్ చదువుతూ ఉండటం వలన ఆత్మీయంగా ఎదుగుతామండి. మొట్టమొదటిగా మనం ఆత్మీయంగా ఎదగాలి. రెండవది పైనున్న వాటిని వెతకాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మన మనసుని పైనున్న వాటి మీదే ఉంచుకోవాలి కానీ భూసంబంధమైన వాటి మీద ఉంచుకొనకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితురు. ఎప్పుడు మృతి పొందాం మనము? ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకున్నామో అప్పుడు మనం పాపం విషయంలో చచ్చిన వారమే. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడును. కాబట్టి మనము ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నామో అప్పుడే మనం పాపముల వలన చచ్చిన వారమై ఉంటాం. పాపములు అనేవి మనకి అంటకుండా ఉండాలి అంటే ఫస్ట్ వాక్యం బాగా చదవాలి. రెండోది పైనున్న వాటిని వెతకాలి. మూడవది పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినట్లయితే మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యిందని వారితో చెప్పెను. ఎప్పుడైతే మనము
పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాము. బూదిగంతముల వరకు సాక్షులమై ఉండాలి. బూదిగంతముల వరకు సాక్షులమై ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. 1 ఆత్మీయంగా ఎదగాలి, 2 పైనున్న వాటిని వెతకాలి, 3 పరిశుద్ధాత్మ చేత నడిపించబడి సాక్షులమై ఉండాలి. బూదిగంతముల వరకు సాక్షులమై ఉండాలి. ఈ 3 పనులు మనం చేసి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. మనకి క్రొత్త మనసు అనేది వస్తుంది. ఈ 3 వాక్యాలు మనం చేసినట్లయితే మనకి క్రొత్త మనసు వస్తుంది. క్రొత్త మనసు వచ్చిన వారు పరలోకంలో జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడుతుంది. ఎవరికైతే క్రొత్త మనసు ఉంటుందో వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి అంటే మనం ఏం చేయాలి? మన మనసుని క్రొత్త మనసుని మార్చుకోవాలి. క్రొత్త మనసుగా మారాలి అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, పైనున్న వాటిని వెతకాలి, సాక్షిగా ఉండాలి. బూదిగంతముల వరకు యేసయ్య సాక్షిగా ఉండాలి. ఈ 3 పనులు చేసిన వాళ్ళకి క్రొత్త మనసు ఉంటుంది. క్రొత్త మనసు ఉన్న వారి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడదో వాడు అగ్నిగుండంలో పడవేయబడును. కాబట్టి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పును పండ్లు కొరుకుటయు అక్కడ ఉంటాయి. కాబట్టి నరకం చూడకుండా ఉండాలంటే ప్రియులారా మనము క్రొత్త మనసు కలిగి ఉండాలి. ఈ క్రొత్త మనసు మనందరికి దేవుడు అనుగ్రహించిన గాక. ఈ చిన్న వాక్యం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజు పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి ప్రభా మాకు. అయ్యా మేము పైనున్న వాటిని వెతికే వారిగా చేయి ప్రభా. అయ్యా బూదిగంతం వరకు నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు ఈ వాక్యం వింటున్నారో వారందరినీ ప్రభా బూదిగంతం వరకు సాక్షులుగా నిలబెట్టమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.